అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు వీధిపోటు గురించి తెలుసుకుందాం. ఈ వీధిపోటునే వీధి సోల, రోడ్డు సోల లేక మార్గ సోల అని కూడా అంటారు. గృహానికి ఎదురుగా గాని, పక్కగా గాని, గృహానికి వెనుక వైపున గాని, ఇంటి వైపు వీధి మార్గం వస్తున్నట్లుంటే దానిని వీధిపోటు అంటారు. ఆ వీధి గాని, బాట గాని, రోడ్డు గాని మన ఇంటి వరకు వచ్చి అక్కడ మలుపు తిరిగి అది ముందుకు వెళ్ళినా కూడా అది కూడా వీధిపోటు లేక మార్గసోలే అవుతుంది. ఒక్కొక్కసారి వీధి తిన్నగా కాకుండా ఏటవాలుగా వచ్చి ఇంటి వద్ద ఆగిపోవచ్చును, లేదా మలుపు తిరగవచ్చును. ఒక్కొక్కసారి ఇంటి మీదుగా వెళ్ళవచ్చును. ఇవి కూడా తక్కువ స్థాయిలో కలిగిన వీధిపోట్లే. ఇంటి ముందుగా వీధి ఇంటిని దాటిన వెంటనే వంపు తిరిగి తిన్నగా వెళ్ళినచో వంపు వద్ద గల గృహానికి వీధిపోటు ఉన్నట్లుగా గుర్తించాలి. ఒక వీధిలో గల అన్ని స్థలాలు వరుసను దాటి ఏ స్థలం అయితే ముందుకు వస్తుందో ఆ స్థలం కూడా వీధిపోటు గల స్థలం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇల్లు ముందు భాగం గాని, దాని ఆవరణ గాని వీధిలోనికి చొచ్చుకొని వస్తుంది. అప్పుడు ఆ ఇంటికి రెండు వైపులా వీధిపోట్లు ఉన్నట్లు గుర్తించాలి. ఇవి సాధారణంగా ఒక వీధిలో ఉన్న ఇల్లుల్లో ఒక్కొక్క ఇల్లు ముందుకు వస్తుంది, ఒక్కొక్క స్థలం ముందుకు వచ్చి కడతారు. అప్పుడు అటువంటి వాటికి ఇటువంటి వీధిపోట్లు తగులుతాయి. దానికి తర్వాత కొన్ని చోట్ల మార్గం చాలా చిన్నదిగా ఉండి కేవలం నడకకు, ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి మాత్రమే వీలుగా ఉంటుంది. వాటిని సాధారణంగా మనం సందులు అంటాము. అటువంటి సందులు కూడా ఇంటికి ఎదురుగా ఉంటే అవి కూడా వీధి సోల ఫలితాలను తక్కువ స్థాయిలో కలిగిస్తాయి. ఇటువంటి సందుల ప్రభావము పెద్ద వీధి లేక రాజమార్గముతో పోల్చినప్పుడు తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇంటి ముందు పెద్ద వీధి ఉండి ఆ పెద్ద వీధి ఎదురుగా చిన్న సందు సోల వచ్చి ఇంటికి తగిలితే కొంత ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. పెద్ద వీధి ఉన్నప్పటికీ చిన్న సందు సోల ప్రభావాన్ని పూర్తిగా హరించజాలదు. మధ్యలో పెద్ద వీధి ఉండి ఎదురుగా చిన్న వీధి ఉండి ఇంటికి సోల తగిలినా కూడా చిన్న వీధి అయినప్పటికీ దాని ప్రభావం తక్కువ స్థాయిలో ఉండి తీరుతుంది. చాలా మంది మధ్యలో పెద్ద వీధి ఉంది కాబట్టి చిన్న వీధి ప్రభావం ఉండకూడదు అనుకుంటారు. కానీ అది నిజము కాదు. అయినప్పటికీ ఈ విషయంలో మన ప్రాచీన గ్రంథాల్లో ఏముందో తెలుసుకుందాం. మన ప్రాచీన గ్రంథమైన వాస్తు శిరోమణిలో ఈ చిన్న వీధి సోల ఉండి దానికి అడ్డంగా పెద్ద వీధి సోల ఉంటే వీధి సోల దోషం ఉండదు అని వాస్తు శిరోమణి అనే గ్రంథం చెబుతుంది. అదేం చెప్తుందంటే స్థలానికి గాని, గృహానికి గాని అడ్డంగా ఒక వీధి ఉండి నిలువుగా కూడా ఒక వీధి ఉండి ఆ వీధి కన్నా అడ్డపు వీధి పెద్దదిగా ఉంటే వీధి సోల దోషం ఉండదని చెబుతుంది. కానీ ఇది మన అనుభవంగా చూస్తుంటే అవి చిన్న వీధి సోల కూడా ప్రభావం దానికి చూపించి ఆ ఇంట్లో ఉన్న వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. అంచేత తప్పనిసరిగా ఆ వీధి సోల కూడా ఎఫెక్ట్ ఉండి తీరుతుంది. తర్వాత మనం వీధి సోల యొక్క దోషాలను తెలుసుకుందాం.